ఈ అవిసె గింజల కారపొడి కోసం ముందుగా ఎండుమిర్చి, అవిసె గింజలు, నువ్వులు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లిని ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, వెల్లుల్లి మీ ఆప్షన్ అండి. అయితే ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మనం వేయించుకోవాలి. అవిసె గింజలు వేస్తున్నాను. అవిసె గింజలు సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించాలి. ఎగురుతూ ఉంటాయి, చిటపట అంటాయి. నువ్వుల్లాగే ఇవి కూడా తొందరగా వేగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి. చిటపట శబ్దం వస్తుంది చూడండి. గింజలు కొద్దిగా ఉబ్బినట్టుగా అవుతాయి, చిటపట శబ్దం వస్తుంది. గింజలు ఈ విధంగా ఉబ్బినట్టుగా ఉంటాయి. ఇంకా మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ నువ్వులు నా దగ్గర వేగినవి ఉన్నాయి చూడండి. ఈ విధంగా గింజలు ఉబ్బేంత వరకు వేయించుకోవాలి. వేగిన నువ్వులు ఉన్నాయి కనుక ఒక్కసారి మాత్రం నేను అటు ఇటు కలిపి తీసేస్తాను. నువ్వులు కూడా మంచిగా ఉబ్బేంత వరకు, ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. అవిసె గింజలు ఉన్నటువంటి డిష్లోనే వేసుకోవాలి. ఒక ప్లేట్లో కానీ తీసుకోవాలి. ఇవన్నీ చల్లారాలి. తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. ఇది సగం వేగాక పెసరపప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ 3 కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇవి కూడా అవిసె గింజలు ఉన్న దాంట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి. వేస్తున్నాను. మిర్చి ఇలా ఉబ్బినట్టుగా అవ్వాలి. అయిన తర్వాత మనం తీసుకున్న ధనియాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇంగువ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. నేను వేస్తున్నాను. ఒక 1/2 చెంచా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేస్తే మంచి వాసన ఉంటుంది, రుచి కూడా ఉంటుంది, జీర్ణశక్తికి మంచిది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో కానీ డిష్లో కానీ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. చివరిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పట్టుకోవాలి. ఈ లోపుగా మనకు కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో పల్లి పొడి తయారు చేసుకుందాం. ఇది కూడా వేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు 1.5 కప్పు, ఎండుమిర్చి 4-5 ఎండుమిర్చి, ఎందుకంటే దీంట్లో మనం కారం పొడి కూడా వాడతాం. ఒక 2 స్పూన్లు కారం పొడి, 1 స్పూను ఉప్పు తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. కొద్దిగా వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం పసుపు. మనం దీంట్లో కూడా మన ఇష్టం ఉంటేనే వెల్లుల్లి వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. దీంట్లో కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. స్టవ్ నుంచి కడాయి పెట్టాను. ముందుగా పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లి పొడి చాలా తేలికగా అయిపోతుందండి. దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమి ఉండవు. పల్లీలు వేయించుకోవాలి. వేయించేటప్పుడు నూనె వేయకపోయినా పర్వాలేదు. నేను కొంచెం వేసాను, 1 స్పూన్ వేసాను. వేయకపోయినా పర్వాలేదు, పల్లీల్లో నూనె ఉంటుంది కాబట్టి వేయకుండా కూడా చేసుకోవచ్చు, డ్రైగా కూడా చేసుకోవచ్చు. ఈ పల్లీలు సగం వేగిన తర్వాత పల్లీలు చిటపట అంటున్నాయి. దీంట్లో మనం జీలకర్ర వేసేయాలి. వేసి మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కడాయి వేడికి జీలకర్ర వేగుతుంది. ఎక్కువగా వేగితే మాడిపోతుంది. ఇంకా ఇవి కూడా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఈ అవిసె గింజలు ఇవి మొత్తం చల్లగా అయిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు ఇలా మధ్య మధ్యలో ఆపుతూ వేయాలి. మనం ఒకేసారి ఎక్కువగా గ్రైండ్ చేసామనుకోండి, నువ్వుల గింజల్లో ఆయిల్ ఉంటుంది, అవిసె గింజల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి పొడి పొడిగా రాకుండా ముద్దగా వస్తుంది. ఆపుతూ వేసినట్టయితే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. అవిసె గింజల పొడి రెడీ అయిపోయింది. పెద్దవాళ్ళు కానివ్వండి, అవిసె గింజలు ఊరికే తినమంటే తినరు. ఆరోగ్యానికి చాలా మంచిది కనుక ఏదో ఒక వంటకంలో వాడితే బాగుంటుంది. ఈ పొడిని ప్రతిరోజు మొదటి ముద్దలో కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసి తినిపించినట్లయితే అందరికీ అన్ని రుచులు అలవాటవుతాయి. లేకపోతే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానివ్వండి, ఇవాళ రేపు కొన్ని రుచులు మాత్రమే అలవాటు అవుతున్నాయి. అన్ని రుచులు అలవాటు చేయాలి అని అంటే
చేసుకున్నటువంటి పొడులు పచ్చళ్ళు అన్ని కూడా పిల్లలకు తినిపించటం నేర్పించాలి. ఇప్పుడు పల్లి పొడి గ్రైండ్ చేసుకుందాము. తీసుకున్నటువంటి 4 ఎండుమిర్చి వేసాను. తర్వాత పల్లీలు వేసి మళ్ళీ ఇంకొక బ్యాచ్ లో వేసుకుందాం. పల్లీలు కూడా ఒకేసారి ఎక్కువసేపు తిప్పకుండా ఆపుతూ గ్రైండ్ చేసినట్టయితే పల్లీల పొడి పొడిగా వస్తుంది. ఒకేసారి ఎక్కువసేపు గ్రైండ్ చేసినట్టయితే ముద్దగా వస్తుంది. తీసుకున్న కారంలో సగం వేస్తున్నాను, ఇంకొక సగం రెండో బ్యాచ్లో వేస్తాను. ఉప్పు కూడా అంతే, సగం వేస్తున్నాను, మిగిలినవి రెండో బ్యాచ్లో వేద్దాం. రెండోసారి కూడా ఇదే విధంగా పట్టుకోవాలి మనం. పన్నీర్ పొడి రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ పొడి మనకి ఇంకో లాభం ఏంటంటే ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి, చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఎప్పుడైనా ఇడ్లీ చట్నీ చేయటం కుదిరినప్పుడు ఈ పొడి ఒక స్పూన్ వేసుకొని దాంట్లో నెయ్యి కానీ, నూనె కానీ, పెరుగు కానీ, మీగడ కానీ వేసి కలిపితే చట్నీ అవసరం కూడా అంతగా అనిపించదు. ఎప్పుడైనా వీలు కానప్పుడు ఈ విధంగా చట్నీ లాగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా వేడి అన్నంలో పిల్లలకి ప్రతిరోజు ఒక ముద్దలో తినిపిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీల్లో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి చేస్తారు కదా. నేను చేసినటువంటి ఈ పల్లీ పొడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. 2 పొడులు, ఇది అవిసె పొడి, ఇది పల్లీ పొడి. 2 పొడులు కూడా మనకు ఒక అరగంట టైంలో పూర్తయిపోయాయి. ఒకరోజు కూర చేసినంత టైం పడుతుందండి, కానీ ఇవి అవసరానికి ఆదుకున్నట్టుగా ఉంటాయి. ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేనప్పుడు, వంట చేయడానికి ఓపిక లేనప్పుడు ఇలాంటివి ఇంట్లో ఉన్నట్టయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచిగా ఉంటుంది. తప్పకుండా చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మరి మంచి వంటకాలతో మళ్ళీ వీడియోస్ మీ అందుబాటులోకి వస్తాయి.